అనగనగా స్వాంతనభరితమైన అడవిలో జలాధారాల మృదువైన మ్రోగు, పక్షుల కిలకల రావాలు, పూల సువాసనలు వ్యాపిస్తున్న ప్రదేశంలో మహర్షి కశ్యపుడు తన ఆశ్రమంలో ధ్యానం చేస్తూ ఉండేవాడు. దేవతలు, మనుషులు ఆయన జ్ఞాన సహనాన్ని గౌరవించేవారు. ఆ మహర్షికి 2 భార్యలు, వినత మరియు కద్రు. వినత దయాగుణం కలదైన మృదువైన స్త్రీ. కద్రు తెలివైనదే కాని గర్వం కలది. తమకి పుట్టబోయే సంతానం అత్యంత శక్తివంతమైనదిగా ఉండాలి అనేది వారి కోరిక. ఒకరోజు కశ్యపుడు వారిద్దరికీ ఆశీర్వదిస్తూ అన్నాడు, కద్రు 1000 పాముల పిల్లలను కోరింది. వినత మాత్రం నాకు 2 బలవంతులైన, ధర్మపరులైన, ప్రపంచానికి ఆదర్శంగా ఉండే కుమారులు కావాలని కోరింది. కశ్యపుడు సంతోషంగా వారికి వరం ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత కద్రు 1000 గుడ్లు పెట్టింది. వినత మాత్రం 2 గుడ్లు మాత్రమే పెట్టింది. ఇద్దరూ తమ తమ గుడ్లను వెచ్చగా ఉంచి ఎంతో ప్రేమగా చూసుకుంటూ సంతానం పుట్టే రోజును ఎదురు చూశారు. కాలం గడుస్తున్న కొద్దీ కద్రు గుడ్లు పగిలి 1000 పాములు పుట్టాయి. కానీ వింత గుడ్లు మాత్రం పగలలేదు. ఆమె గుడ్లను ఆశతో చూస్తూ బాధపడుతుంది. మనసులో ఆతృత పెరుగుతూ ఉంది. తట్టుకోలేని వినత ఒక గుడ్డు పగలగొట్టింది. ఆ గుడ్డు లోపల నుంచి ప్రకాశించే కాంతితో ఒక అర్ధరూపం బయటకు వచ్చింది. అది చూసిన వినత పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకుంది. ఆ అర్ధరూప బాలుడు అరణుడు అని పిలువబడ్డాడు. అతను సూర్యదేవుని రథసారథిగా మారాడు. వెళ్లే ముందు తల్లిని ఆశీర్వదిస్తూ అన్నాడు, అమ్మా, నీ 2వ గుడ్డు నుంచి అపారశక్తి కలిగిన దేవతల కంటే శ్రేష్ఠుడైన కుమారుడు పుడతాడు. ఆ మాటలు విన్నగానే వినత ఆశతో నిండిపోయింది. తన తప్పును గ్రహించిన వినత ఈసారి ఓపికతో ఉంది. ప్రతిరోజు దీపాలు వెలిగించి ప్రార్థిస్తూ గుడ్డును జాగ్రత్తగా కాపాడింది. చంద్రుని కాంతిలో గుడ్డు మృదువుగా మెరుస్తూ ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు గుడ్డు పగిలి ఆకాశాన్ని ప్రకాశింపజేసే బంగారు కాంతి వెలువడింది. ఆ కాంతి మధ్యలో నుంచి బంగారంలా మెరుస్తూ భారీ రెక్కలతో గరుడు జన్మించాడు. గరుడు రెక్కలు విప్పగా ఆకాశం ప్రకంపించింది, గాలి గర్జించింది, భూమి కంపించింది, ఎంతో వంగిపోయాయి. దేవతలు ఆకాశం నుంచి చూస్తూ ఆశ్చర్యపోయారు. ఒక దివ్య రక్షకుడు జన్మించాడు అని అన్నారు. గరుడ తన తండ్రి పాదాలకు నమస్కరించి అన్నాడు, అమ్మా, నీ దుఃఖాన్ని తొలగిస్తాను, నీ గౌరవాన్ని తిరిగి తెస్తాను. అతని మాటల్లో మమకారం, ధైర్యం మెరిశాయి. కద్రు తన 1000 పాముల పిల్లలతో కలిసి వినతను మోసం చేసింది. ఒక పందెంలో చిత్రతో ఓడించి ఆమెను తన దాసీగా మార్చింది. వినత తలదించుకుని దుఃఖంతో ఉన్నది. తల్లి దాసీగా మారిందని తెలుసుకున్న గరుడ ఆగ్రహంతో మండిపోయాడు. నేను నా తల్లిని విముక్తి చేస్తాను, ఎవరు అడ్డుకున్నా సరే అని గర్జించాడు. ఆ మాటలతో నేల కంపించింది. పాములు గరుడను చూసి చిరునవ్వుతో చెప్పాయి, నీ తల్లిని విడిపించాలంటే దేవతల వద్ద ఉన్న అమృత కలశంను తీసుకురా. ఆ మాట విన్న గరుడు ధైర్యంగా అంగీకరించాడు. తల్లి దగ్గర నిలబడిన గరుడ, అమ్మా, నీ విముక్తి కోసం నేనేమీ భయపడను, దేవతలనైనా ఎదురిస్తాను. ఆ మాటలు విన్న వినత ప్రేమతో అతనిని ఆలింగనం చేసుకుంది. గరుడ ఆకాశంలోకి ఎగురుతూ అతని రెక్కల కాంతి సూర్యుడిలా మెరుస్తూ గాలి తుఫాన్లా గర్జిస్తోంది. పర్వతాలు, సముద్రాలు అతని కింద చిన్నవిగా కనిపిస్తున్నాయి. స్వర్గద్వారాలకు చేరుకున్న గరుడని దేవతల రక్షకులు అడ్డుకున్నారు. వారి చేతుల్లో ప్రకాశించే ఆయుధాలు ఉన్నాయి. గరుడ ధర్మంతో, శాంతితో వారిని ఎదుర్కొని విజయం సాధించాడు. అమృత కలశం చుట్టూ దహించుకుపోతున్న అగ్ని వలయాలు ఉన్నాయి. గరుడ తన శరీరాన్ని చిన్నదిగా మార్చి అగ్నిని దాటి లోపలికి ప్రవేశించాడు. అమృత కలశం చుట్టూ తిరుగుతున్న ముద్రైన కత్తుల చక్రాలు ఉన్నాయి. గరుడ మెరుపులా వాటి మధ్య దూసుకెళ్లి వాటిని దాటి లోపలికి ప్రవేశించాడు. అమృత కలశాన్ని కాపాడుతున్న విషపూరిత పాములు గరుడను చూసి గర్జించాయి. గరుడ ఒక భారీ గాలి ఊపిరితో వాటిని దూరంగా ఎగరేసి కలశం దగ్గరికి చేరుకున్నాడు. గరుడ అమృత కలశాన్ని 2 చేతులతో పట్టుకున్నాడు. ఆకాశం ప్రకాశంతో నిండిపోయింది. దేవతలు అతని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆకాశంలో వెళ్తున్న గరుడకి మార్గమధ్యలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీలవర్ణ కాంతితో మెరుస్తూ గరుడిని ఆశీర్వదించాడు. నీ ధైర్యం, నీ భక్తి అపూర్వం. నీవు ఇకపై నా వాహనం అవ్వాలి. గరుడ విష్ణువుకు నమస్కరించి అన్నాడు, ప్రభు, నాకు అమృతం అవసరం లేదు. నాకు కావాల్సింది నా తల్లి విముక్తి, మీ అనుగ్రహం. విష్ణువు సంతోషంగా తల ఊపాడు. గరుడ పాములకు అమృత కలశం ఇచ్చాడు. వారు వినతను విముక్తి చేశారు. ఆ క్షణం ఆకాశం కాంతితో నిండిపోయింది. ఆ రోజు నుండి గరుడ విష్ణువుకు వాహనంగా మారాడు. ఆయన ఆకాశంలో ఎగిరేటప్పుడు బంగారు కాంతి భూమిని తాకుతుంది. శక్తి అనేది దయ, ధర్మం, త్యాగంతో కలిసినప్పుడు మాత్రమే పవిత్రమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.